హాయ్ అండి. వెల్కమ్ టు జానూస్ లైఫ్. సో, ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్‌లోకి అయితే హాట్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. ఇది ketchup కాంబినేషన్‌లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో, సమ్మర్ హాలిడేస్ అనగానే మీకేం గుర్తొస్తుంది? నాకైతే మార్నింగ్ లేవగానే మంచి రాగి అంబలితో స్టార్ట్ అవుతుంది. అలా తాగుతూ టీవీ చూస్తుంటే కార్టూన్ నెట్‌వర్క్ ఓపెన్ చేయగానే టామ్ అండ్ జెర్రీ చూస్తూ అలా టైమ్ పాస్ అయిపోతాము. సో, అలా అవ్వగానే ఆఫ్టర్‌నూన్ అవుతుంది. ఇంకా అమ్మ తిట్లు కూడా స్టార్ట్ అవుతాయి. ఎండగా ఉంది, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని చెప్పి. సో, ఇంకేం చేస్తాము, వాటర్ కూలర్ దగ్గర కూర్చొని చిల్ అవుతాము. నెక్స్ట్ ఈలోపే అమ్మమ్మ అన్ని రెసిపీస్ లంచ్ టేబుల్ మీద రెడీగా పెడతారు. సో, మా రెసిపీస్‌లో ఏముంటాయి అంటే మామిడి తాండ్ర, ఆవకాయ పచ్చడి, మజ్జిగ పులుసు, ఐస్ గోల ఇలాంటి మంచి సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అన్నీ అమ్మమ్మకు చేసి పెడతారు. సో, అలాగే ఈవినింగ్ టైం అవ్వగానే అదొక మాకు సెలబ్రేషన్ అనే చెప్పాలి. ఎందుకు అంటే స్ట్రీట్ క్రికెట్, సైకిల్ రైడ్స్, బొమ్మల ఆటలు ఇలా బిజీగా టైం అంతా గడిపేస్తాము. సో, అలా ఆడుకుంటూ ఉండగానే ఇలా స్నాక్స్ టైమ్ అనేసి వచ్చేస్తది. సో, స్నాక్స్ టైంలో బజ్జీలని, పకోడీ అని ఇలా చాలా వెరైటీస్ చేసుకుంటాం. సో, ఇదొక ఎమోషన్ అనే చెప్పాలి. సమ్మర్ ఈజ్ ఎన్ ఎమోషన్. సో, అది అయ్యి ఇలా తింటూ, ఆడుకుంటూ ఉండగానే నైట్ అవుతుంది. సో, మూన్ లైట్‌లో మేడ మీద టెర్రస్ మీద పడుకుని అలా స్టోరీస్ చెప్తే వింటూ, మస్కిటోస్‌ని కొట్టుకుంటూ, ఆ ఫ్యాన్‌ని ఫుల్ స్పీడ్‌లో పెట్టుకుంటూ ఆహా! దాన్ని వర్ణించలేమసల. అలా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సమ్మర్‌ని ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తది. చాలా బావుంటది. సో, నాకైతే సమ్మర్ అంటే ఇలాంటి మెమరీస్ చాలానే ఉన్నాయి. ఇది నాకొక ఎమోషన్ అనే చెప్పాలి. సో, ఇలా మీకేమైనా సమ్మర్ అనగానే మీకు గుర్తొచ్చేవేంటి? నేనొకటి చెప్పడం మర్చిపోయాను. సమ్మర్ అనగానే మ్యాంగోస్ వెరీ స్పెషల్ అసల. అలాగే తాటి ముంజలు కూడా. నేనేదైనా మిస్ అయ్యాను అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మీ సమ్మర్ ఎలా ఉంటది అనేది కూడా కమెంట్ చేయండి. సో, నా వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. అలాగే మీ మెమరీస్‌ని నాతో షేర్ చేసుకోండి. సో